ఒక తీపి వంటకం అదే పేరుతో ఒక కమ్మని కూరగా మారితే ఎలా ఉంటుంది? వినడానికే కొంచెం వింతగా ఉంది గదూ, కాని ఇది నిజం. ఈరోజు మనం తీపి కారం మధ్య గీతను చెరిపేసే ఒక అద్భుతమైన వంటకం గురించి తెలుసుకోబోతున్నాం. అదే సున్నుండల కూర. పదండి మొదలు పెడదాం. అదేంటి, తీపి వంటకం కూర ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అవునండి, అవుతుంది. దీనికి సమాధానం మన భారతదేశంలోనే విజయనగరం జిల్లాలో దొరుకుతుంది. అక్కడ వాళ్ల సమాధానం ఖచ్చితంగా అవును అనే వస్తుంది. ఎందుకంటే ఈ వంటకం కేవలం ఆహారం కాదు, ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను చెప్పే ఒక ఆసక్తికరమైన కథ అన్నమాట. ఇక్కడ చూడండి, ఎంత ఆసక్తికరంగా ఉందో కదా. ఒకవైపు మనందరికీ బాగా తెలిసిన తీపి సున్నుండలు, మరోవైపు అదే పేరుతో సున్నుండల కూర. ఇది పూర్తిగా వేరు, ఒక కమ్మని మెయిన్ కోర్స్ అన్నమాట. మరి రెండిటికీ తేడా ఏంటి? అంతా తయారీ విధానంలోనే ఉంది. తీపి సున్నుండల కోసం పప్పును వేయిస్తారు, కాని ఈ కూరలోని ఉండల కోసం పప్పును ఆవిరిపై ఉడికిస్తారట. చూడండి, ఆ ఒక్క చిన్న మార్పు రుచిని, రూపాన్ని ఎంతగా మార్చేసిందో. సరే, మరి ఇంత ప్రత్యేకమైన కూర గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? దాని మూలాల్లోకి వెళ్ళాలి. అంటే మనం దాని పుట్టినిల్లు అయిన విజయనగరం జిల్లా గురించి తెలుసుకోవాలన్నమాట. ఒకప్పుడు రాజసానికి పెట్టింది పేరు ఆ ప్రాంతం. కాని ఇప్పటికీ వాళ్ళ ఆహారపు అలవాట్లు మాత్రం చాలా సరళంగా ఉంటాయి. విజయనగరం వాళ్ల భోజనం చూస్తే చాలు, వాళ్ల ఫుడ్ ఫిలాసఫీ ఏంటో మనకు ఇట్టే అర్థమైపోతుంది. వాళ్లకు ఆడంబరాలు, హంగులు పెద్దగా నచ్చవు. ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనానికే వాళ్ల మొదటి ఓటు. ముఖ్యంగా వాళ్ల వంటల్లో పప్పు ఆధారిత కూరలు ఎక్కువగా ఉంటాయి. అన్నీ కూడా సింపుల్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ మసాలాలతో చేస్తారు. దీని వెనక ఉన్న ఐడియా ఒక్కటే: సింప్లిసిటీ, ఆరోగ్యం అండ్ అద్భుతమైన రుచి. మరి ఆహారపు అలవాట్లకు, ఈ ఫిలాసఫీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే అదే మన సున్నుండల కూర. విజయనగరం ఫేమస్ ట్రెడిషనల్ కర్రీ. ఇది కేవలం టేస్టీగా ఉండటమే కాదు, ఇదొక స్ట్రెంగ్త్ ఫుడ్ కూడా. ఒక్కసారి ఆలోచించండి, మామూలుగా స్వీట్స్లో వాడే ఉండలు ఒక కమ్మని కూరలో హీరోగా మారడం ఎంత బాగుందో కదా. ఒక స్వీట్ ఐటమ్ కాస్త ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెయిన్ కోర్స్ కర్రీగా మారిపోవడం నిజంగా చాలా స్పెషల్. పాత రోజుల్లో అయితే ఈ కూరను కేవలం టేస్ట్ కోసం తినేవాళ్లు కాదట. దీనిలో ఉన్న పోషక విలువలకు చాలా గౌరవం ఇచ్చేవాళ్లు. అందుకే దీనిని ఒక సాధారణ భోజనంగా కాకుండా ఒక బలాన్నిచ్చే ఆహారంగా, అంటే ఒక స్ట్రెంగ్త్ ఫుడ్గా చూసేవాళ్ళనమాట. మరి దీనికి స్ట్రెంగ్త్ ఫుడ్ అని పేరెందుకొచ్చింది? ఎందుకంటే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మినప్పప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకప్పుడు గర్భిణీ స్త్రీలకు, కొంచెం నీరసంగా ఉన్న పెద్దవాళ్లకు బలాన్నివ్వడానికి ఈ కూర చేసి పెట్టేవారు. పోషకాలివ్వడమే కాదు, ఇది చాలా తేలిగ్గా జీర్ణం కూడా అవుతుంది. చూసారా మన పెద్దల ఫుడ్ సైన్స్? సరే, ఇంత స్పెషల్ వంటకాన్ని మరి ఎలా తయారు చేస్తారు? ప్రాసెస్ వింటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆ సింప్లిసిటీలోనే అస్సలైన టేస్ట్ని కాపాడే ఒక ఆర్ట్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తారంటే, నానబెట్టిన మినప్పప్పును మెత్తగా రుబ్బుతారు. ఆ పిండితో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని ఆవిరి మీద ఉడికిస్తారన్నమాట, ఇడ్లీలాగా. అందుకే అవి అంత సాఫ్ట్గా ఉంటాయి. ఆ తర్వాత ఉల్లిపాయ, టొమాటోలతో చేసిన ఒక లైట్ గ్రేవీలో ఈ ఉండలను వేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు నెమ్మదిగా సిమ్మర్ చేస్తారు. అంతే, సున్నుండల కూర రెడీ. ఇలా తయారైన కూర కేవలం కడుపు నింపే భోజనం మాత్రమే కాదు, ఒక్క ముద్ద తింటే చాలు మనం నేరుగా విజయనగరం సంస్కృతిలోకి, వాళ్ల సంప్రదాయాల్లోకి ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది. ఆ సాఫ్ట్ కమ్మని ఉండలు, ఆ టేస్టీ గ్రేవీ, ఆహా! దీన్ని ఎలా తింటారంటే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటారు. అంతే, చాలా సింపుల్గా. ఎందుకంటే ఆ సింప్లిసిటీలోనే దీన్ని అసలైన కంఫర్టింగ్ టేస్ట్ మొత్తం తెలుస్తుంది. అందుకే చాలా మందికి సున్నుండల కూర రుచి అంటే ఒక టైం మెషిన్ లాంటిది. ఒక స్పూన్ తిన్నారంటే చాలు, వెంటనే మన చిన్నతనం, అమ్మ చేతి వంట, ఆ ఆప్యాయత, ఆ కంఫర్ట్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆ జ్ఞాపకాలన్నీ మనసును నింపేస్తాయి. చూడండి, చేసే పద్ధతి ఏమో చాలా సింపుల్, కానీ టేస్ట్, హెల్త్ బెనిఫిట్స్ విషయంలో మాత్రం ఇది టాప్ క్లాస్. బహుశా ఇదే విజయనగరం ఫుడ్ కల్చర్ మొత్తాన్ని చెప్పేస్తుందేమో. కాంప్లికేషన్స్ లేని, హెల్దీ, ఇంకా మనసును నింపే ఒక సంతృప్తి, ఇదే వాళ్ల వంటల వెనుకున్న అసలైన ఫిలాసఫీ. సో చూశారు కదా,
ఒక తీపి వంటకం ఎలా ఒక అద్భుతమైన కూరగా మారిందో విజయనగరం సున్నుండల కూర కథలో మనం తెలుసుకున్నాం. మనం రోజూ తినే వంటకాల వెనుక కూడా ఇలాంటి ఎన్నో కథలుంటాయి. ఆ ప్రాంత చరిత్ర, అక్కడి ప్రజల జీవన విధానం అన్నీ దాగి ఉంటాయి. మరి మీ ప్రాంతంలో, మీ ఊరిలో అలాంటి ఒక ప్రత్యేకమైన కథ చెప్పే వంటకం ఏముంది? ఒక్కసారి ఆలోచించండి.